ఆదాబ్ హైదరాబాద్లో చూడురిగా పరుపుల్లో నోట్ల కట్టలు, ఓ షూ వ్యాపారి ఇంట్లో ఐటీ దాడులు, ఏకకాలంలో 14 చోట్ల సోదాలు, సుమారు 100 కోట్లు సీజ్ చేసిరట. అన్ని 500 రూపాయల నోట్ల కట్టలే, అన్నీ అగో బెడ్ మొత్తం పరిచి పడేసిరు చూడండి. అన్ని 500 రూపాయల నోట్ల కట్టలే, 100 కోట్లట. 10 యంత్రాలతో లెక్కించాల్సిన పరిస్థితి. పలు ఆస్తి పత్రాలు కూడా స్వాధీనం. ఒక చెప్పుల వ్యాపారి ఇంట్లో 100 కోట్లు. పేదవాడు డబ్బు సంపాదించడం కోసం రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడుతుంటే ఉన్నోడు మాత్రం డబ్బు ఎక్కడ దాచాలో కూడా తెలియక సతమతమవుతున్నాడు. మామూలుగా డబ్బును ఇంట్లో బీరువాలో దాచుకుంటాం, మరీ ఎక్కువగా ఉంటే బ్యాంకులో డిపాజిట్ చేస్తాం. కానీ ఇంట్లో మంచం మీద పరుపులా పరచడం ఎప్పుడైనా చూసారా? ఆగ్రాలో ఐటీ అధికారులు జరిపిన సోదాల్లో చోటు చేసుకున్న ఘటన చూస్తే అవాక్కవుతారు. పరుపుల్లో నోట్ల కట్టలు, ఓ షూ వ్యాపారి ఇంట్లో ఐటీ దాడులు, ఏకకాలంలో 14 చోట్ల సోదాలు, సుమారు 100 కోట్లు సీజ్ చేసిరట. అన్ని 500 రూపాయల నోట్ల కట్టలే, అన్నీ అగో బెడ్ మొత్తం పరిచి పడేసిరు చూడండి. అన్ని 500 రూపాయల నోట్ల కట్టలే, 100 కోట్లట. 10 యంత్రాలతో లెక్కించాల్సిన పరిస్థితి. పలు ఆస్తి పత్రాలు కూడా స్వాధీనం. ఒక చెప్పుల వ్యాపారి ఇంట్లో 100 కోట్లు. పేదవాడు డబ్బు సంపాదించడం కోసం రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడుతుంటే ఉన్నోడు మాత్రం డబ్బు ఎక్కడ దాచాలో కూడా తెలియక సతమతమవుతున్నాడు. మామూలుగా డబ్బును ఇంట్లో బీరువాలో దాచుకుంటాం, మరీ ఎక్కువగా ఉంటే బ్యాంకులో డిపాజిట్ చేస్తాం. కానీ ఇంట్లో మంచం మీద పరుపులా పరచడం ఎప్పుడైనా చూసారా? ఆగ్రాలో ఐటీ అధికారులు జరిపిన సోదాల్లో చోటు చేసుకున్న ఘటన చూస్తే అవాక్కవుతారు. పరుపుల్లో నోట్ల కట్టలు, ఓ షూ వ్యాపారి ఇంట్లో ఐటీ దాడులు, ఏకకాలంలో 14 చోట్ల సోదాలు, సుమారు 100 కోట్లు సీజ్ చేసిరట. అన్ని 500 రూపాయల నోట్ల కట్టలే, అన్నీ అగో బెడ్ మొత్తం పరిచి పడేసిరు చూడండి. అన్ని 500 రూపాయల నోట్ల కట్టలే, 100 కోట్లట. 10 యంత్రాలతో లెక్కించాల్సిన పరిస్థితి. పలు ఆస్తి పత్రాలు కూడా స్వాధీనం. ఒక చెప్పుల వ్యాపారి ఇంట్లో 100 కోట్లు. పేదవాడు డబ్బు సంపాదించడం కోసం రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడుతుంటే ఉన్నోడు మాత్రం డబ్బు ఎక్కడ దాచాలో కూడా తెలియక సతమతమవుతున్నాడు. మామూలుగా డబ్బును ఇంట్లో బీరువాలో దాచుకుంటాం, మరీ ఎక్కువగా ఉంటే బ్యాంకులో డిపాజిట్ చేస్తాం. కానీ ఇంట్లో మంచం మీద పరుపులా పరచడం ఎప్పుడైనా చూసారా? ఆగ్రాలో ఐటీ అధికారులు జరిపిన సోదాల్లో చోటు చేసుకున్న ఘటన చూస్తే అవాక్కవుతారు. పరుపు లెక్క పరిచిండు, దాని మీద అనుకుంటున్నారు రోజు. చూడు ఎట్లుందో, 100 కోట్లు, ఒకటి కాదు రెండు కాదు.